సామ్సంగ్ నుంచి ఒక మొబైల్ సీక్రెట్ గా లాంచ్ అయిపోయింది. మరి అంత సీక్రెట్ గా లాంచ్ చేయడానికి రీజన్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సాధారణంగా సామ్సంగ్ వాళ్ళు ఒక మొబైల్ తీసుకొస్తున్నారు అంటే చాలా యాడ్స్ ఇస్తారు అండ్ కొంతమంది యూట్యూబర్స్ తోటి అన్బాక్సింగ్ చేపిస్తారు. దాని వల్ల వాళ్ళ ప్రొడక్ట్ జనాలకి తెలుస్తుంది అని ఒపీనియన్ ఉంటుంది. మరి ఆ సీక్రెట్ గా లాంచ్ చేసిన మొబైల్ ఏంటో కాదు, సామ్సంగ్ F56. ఈ వీడియోలో ఈ మొబైల్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మాట్లాడుకునే ముందు మీరు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే నేను మీ ప్రియాంక, మీరు చూస్తుంది ప్రియాంక టెక్ న్యూస్. మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేశారని మాత్రం కోరుకుంటున్నాను. పాత వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ ఒక లైక్ చేసేయండి. ఈ వీడియో నేను రికార్డ్ చేసే టైంకి ఈ మొబైల్ కి సంబంధించిన ఎలాంటి వీడియోస్ ఆన్లైన్ లో లేవు కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాను. పోస్ట్ చేయడానికి అయితే టైం పడుతుంది, ఆలోపు వేరే వాళ్ళ వీడియోస్ వస్తే నేనేం చేయలేను. మొదటిగా ఈ మొబైల్ కి సంబంధించిన అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే బాక్స్ వచ్చేసి స్వీట్ డబ్బా లాగా చిన్నగా ఉంది. బాక్స్ ఓపెన్ చేస్తే మొదటిగా మొబైల్ ఉంది, మొబైల్ కింద పేపర్ వర్క్ ఉంది, సిమ్ ఎజెక్ట్ టూల్ కూడా ఉంది, కేబుల్ కూడా ఉంది. సామ్సంగ్ వాళ్ళైతే ఏ ప్రైస్ లో ఉన్న మొబైల్ అయినా చార్జర్ బాక్స్ లో ఇవ్వరు. ఈ అన్బాక్సింగ్ నాదైతే కాదండి, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం కోసం ఈ చిన్న వీడియోను యాడ్ చేస్తున్నాను. ఈ మొబైల్ యొక్క డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మొబైల్ అయితే సామ్సంగ్ M56 కి తమ్ముడనే చెప్పాలి, ఎందుకంటే M56 లో ఉండే స్పెసిఫికేషన్స్ దీంట్లో రిపీట్ అయ్యాయి. ఈ మొబైల్ యొక్క ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా విక్టర్స్ ప్లస్ గ్లాస్ ప్రొటెక్షన్ వాడారు. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా ప్లాస్టిక్ ఉంటుంది, అది కూడా 7.2 mm థిక్నెస్ మాత్రమే ఉంటుంది, అంటే చాలా సన్నగా ఉంటుంది. 180 grams వెయిట్ అయితే ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది, NFC కూడా సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ స్పీకర్స్ అయితే వాడారు, గ్రీన్ ఇంకా వైలెట్ ఇలా 2 కలర్ వేరియంట్ లో అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ కెమెరా వచ్చేసి మెటల్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. రేటింగ్ అనేది ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. 6.74 inches సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. 1200 స్పీడ్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. HDR అయితే సపోర్ట్ చేస్తుంది. సామ్సంగ్ డిస్ప్లేలు అయితే చాలా బాగుంటాయి, అందుకోసమే సూపర్ AMOLED డిస్ప్లే అని పేరు పెట్టారు. వీడియో కంటెంట్ చూడాలనుకునే వాళ్ళకైతే సామ్సంగ్ డిస్ప్లేలు చాలా బాగా నచ్చుతాయి. Exynos 1480 ప్రాసెసర్ ఉంటుంది. LPDDR5X RAM టెక్నాలజీ, UFS 3.1 మెమరీ టెక్నాలజీ ఉంటుంది. Android 15 మీద రన్ అవుతుంది. 6 years అప్డేట్స్ అయితే ఇస్తారు. 6 years అప్డేట్స్ అని చెప్తారు కానీ అన్ని ఇయర్స్ మొబైల్స్ ఉంటాయనేది పెద్ద డౌటే. నా ఉద్దేశంలో 6 years లోపు మొబైల్ పాడైపోతుందని కాదు, 3 years కే మనం మొబైల్ చేంజ్ చేసాము, లేదంటే 4 years కైనా మొబైల్ చేంజ్ చేసాం కదా అని. దాదాపు ఏ ఫీచర్స్ అయితే ఏ సిరీస్ లో ఉండే అన్ని కూడా దీంట్లోనే ఇచ్చారు. సామ్సంగ్ లో A36 తీసుకునే దానికన్నా F56 తీసుకోవడం చాలా ఉత్తమం. బ్యాక్ సైడ్ వచ్చేసి 50+8+2MP కెమెరాస్ వాడితే ఫ్రంట్ వచ్చేసి 2MP వాడుతున్నారు. బ్యాక్ సైడ్ ఉన్న మెయిన్ కెమెరా అయితే చాలా మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇంకా 2MP గురించి అయితే మర్చిపోండి. ఫ్రంట్ వన్న 2MP కూడా ఫ్లాగ్షిప్ రేంజ్ సెన్సార్ అంటున్నారు. క్వాలిటీ పరంగా కూడా బాగుంటుందని క్లెయిమ్ చేస్తున్నారు. మాక్సిమం 4K 30 fps వరకు వీడియో రికార్డ్ అయితే చేయొచ్చు. నైట్ ఫోటోగ్రఫీ ఆప్షన్ కూడా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఫోన్ లోనే ఇస్తారు, కాకపోతే 45W ఫాస్ట్ ఛార్జర్ మాత్రం బాక్స్ లో ఇవ్వరు. ఫ్యూచర్ లో ఫోన్ లో ఉన్న బ్యాటరీని తీసేసి పాత ఫోన్ లో వాడుకోమని చెప్తారో ఏంటో. మరి మనం బాక్స్ లోనే ఛార్జర్ ఇవ్వమని ఎంత చెప్పినా సామ్సంగ్ వాళ్ళు ఒకటే చెప్తారు. ఆల్రెడీ జనాల దగ్గర చాలా ఛార్జర్లే ఉన్నాయి, కొత్తగా మేము ఛార్జర్ ఇవ్వడం వల్ల పర్యావరణం పాడవుతుంది అంటారు. సో ఆ ఒక్క మాటతోనే జోబులో చేతులు పెట్టుకుని మనం సైలెంట్ గా మొబైల్ తీసుకొని వెళ్ళిపోవాల్సిందే. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ప్రైస్ విషయానికి వస్తే 128GB వేరియంట్ అయితే 28,000 కి పెట్టారు. 2,000 కార్డ్ ఆఫర్ ఇచ్చినప్పటికీ కూడా 26,000 కి అయితే ఈ మొబైల్ వస్తుంది. ఫైనల్ గా మీకు ఒక 2-3 విషయాలు చెప్పాలండి. దీంట్లో మొదటిది వచ్చేసి సామ్సంగ్ బ్రాండ్ నుంచి ఒక మంచి మొబైల్ కావాలి, అది కూడా 25,000 రూపాయలలో ఉంటే ఈ మొబైల్ తీసుకోవచ్చు, దీంట్లో తప్పేం లేదు. సెకండ్ పాయింట్ వచ్చేసి F series M series. M series లో వచ్చే మొబైల్స్ అన్ని అమెజాన్ లో ఉంటాయి, F series లో వచ్చే మొబైల్స్ అన్ని ఫ్లిప్కార్ట్ లో అమ్ముతారు. మీ ఏరియాలో ఏది అవైలబుల్ గా ఉంది అంటే ఫ్లిప్కార్ట్ అవైలబుల్ గా ఉందా, అమెజాన్ అవైలబుల్ గా ఉందా, దాన్ని బట్టి మొబైల్ అనేది చూస్ చేసుకోండి. అంతేకాని F series కన్నా M series బెటర్, M series కన్నా F series బెటర్ అని పిచ్చి అపోహలు అయితే పెట్టుకోకండి. ఇక మూడోది వచ్చేసి ఈ మొబైల్ కి సంబంధించిన పెద్దగా యాడ్స్ ఇవ్వకపోవడానికి రీజన్ వచ్చేసి ఈ మొబైల్ ప్రైస్ తక్కువగా ఉంటుంది. సో సామ్సంగ్ వాళ్ళకి ప్రాఫిట్స్ అనేవి తక్కువగా ఉంటాయి కాబట్టి అంతగా యాడ్స్ అనేవి ఇవ్వరు. కానీ సామ్సంగ్ నుంచి వాల్యూ ఫర్ మనీ మొబైల్ కావాలి అనుకుంటే F series నుంచి కానీ M series కు మించి ఇంకా మొబైల్స్ అయితే ఉండవు. ఇద్దరు కూడా ఏ సిరీస్ ని ఎక్కువగా హైప్ చేయడం వల్ల ఏ సిరీస్ మొబైల్స్ మంచివని మీరందరూ అనుకుంటారు, దాంట్లో తప్పు లేదులేండి, అలాగే అనుకోండి. మీరు కొన్న మొబైల్ మీకు మంచిది అనిపిస్తే కనుక మీరు కూడా సాటిస్ఫాక్షన్ అవుతారు. మరి ఈ మొబైల్ కొనాలా వద్దా అంటే మీకు ఆల్రెడీ చెప్పేసానండి, సామ్సంగ్ బ్రాండ్ నుంచి ఒక మొబైల్ కావాలి అంటే F series లో అయినా M series లో అయినా ఇంతకన్నా మంచి ఆప్షన్ అయితే ఉండదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ మొబైల్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలుసు కదా, ప్లీజ్ ఒక లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నాకు సపోర్ట్ చేస్తారని మాత్రం కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.